నమస్తే, వెల్కమ్ టు తుతా మీడియా. నేను పవన్. 2006 తెలంగాణ ఉద్యమ నాయకుడు, అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నేతలు విసిన సవాల్కు ప్రతిస్పందనగా ఇది జరిగింది. కరీంనగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. ఆ ఉప ఎన్నికలో విజయం సాధించడం కేసీఆర్కు అత్యంత కీలకంగా మారింది. లేకపోతే అతని రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడేది. ఆ సమయంలో ఆయనకు మద్దతుగా అమెరికా నుంచి కుమార్తె కవిత వచ్చారు. ఉద్యోగాన్ని వదిలి కుటుంబంతో తిరిగి వచ్చి తండ్రికి అండగా నిలిచారు. 2006 నుంచి కవిత టీఆర్ఎస్లో కీలక పాత్ర వహించారు. తెలంగాణ జాగృతి పేరుతో ప్రాంతీయ సంస్కృతిని కాపాడే కార్యక్రమాలు నడిపించారు. ఉద్యమంలో తన పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తింపు కలిగించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో ఓడినా ఎమ్మెల్సీ పదవిని పొందారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గినా బయటకు చూపించలేదు. 2025 ఏప్రిల్ పెద్ద కుమారుడి గ్రాడ్యుయేషన్ డే కోసం మళ్ళీ అమెరికా వెళ్లారు. అదే సమయంలో ఆమె తండ్రికి రాసిన లేఖ బయటకు వచ్చింది. పార్టీ విధానాలను ప్రశ్నించినట్టు తెలిసి కలకలం మొదలైంది. తిరిగి వచ్చి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తండ్రి దేవుడని, ఆయన చుట్టుకొని దయ్యాలు ఉన్నాయని చెప్పారు. అప్పటి నుంచి అసంతృప్తి పెరిగింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు, బీసీ రిజర్వేషన్లపై తన దీక్షలు వరుసగా అసంతృప్తిని కొనసాగించాయి. పరిస్థితి ఆమెపై పార్టీ చర్యలు తీసుకునే దశకు దారితీసింది. 2025 ఆగస్టు చిన్న కుమారుడి పై చదువుల కోసం మళ్ళీ అమెరికా వెళ్లారు. సెప్టెంబర్ 1న తిరిగి స్వదేశానికి వచ్చి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తన మేనబావ మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్లపై కాళేశ్వరం విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఫలితంగా పార్టీ ఆమెను బహిష్కరించింది. అమెరికా పర్యటనలో కవిత వ్యక్తిగత రాజకీయ జీవితంలో కీలకంగా మారాయి. 2 దశాబ్దాల క్రితం తండ్రికి మద్దతుగా అమెరికా నుంచి వచ్చిన ఆమె ఇప్పుడు అదే పర్యటన ముగియగానే పార్టీ నుండి సస్పెన్షన్ పొందడం నిజంగా ఆశ్చర్యకరం.